వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు నిన్న ఏవైతే పోరుకు సంబంధించి రిజల్ట్స్ వచ్చాయో అందులో హస్తం మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న విషయం మనకు తెలిసిందే కదా. సో ఈ వార్తనే హస్తానికి పురస్కారం అంటూ వార్తనిచ్చారు. పోరులో హస్తం సాధించిన మెజారిటీ సీట్లను ప్రస్ఫుటిస్తూ హస్తానికి పురస్కారం అన్నటువంటి హెడ్లైన్తో ఇచ్చారు. 3 కార్పొరేషన్లు 66 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం, ఇతరుల మద్దతుతో మరో 3 నగరపాలికలు, మరికొన్ని మున్సిపాలిటీలను చేజిక్కించుకునే అవకాశం, బీఆర్ఎస్కు 13 పురపాలికల్లో మెజారిటీ, కరీంనగర్ కార్పొరేషన్ ఒక్కటే బీజేపీకి దక్కే ఛాన్స్, ఇక 37 మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక వరుస విజయాలతో కాంగ్రెస్ జోష్ అంటూ వరుస విజయాలు కాంగ్రెస్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. కొన్ని నెలల క్రితం పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు నగర పురపాలక సంస్థల్లో విజయంతో అటు గ్రామీణ ఇటు పట్టణ ప్రాంత ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు స్పష్టమవుతుందని పలువురు మంత్రులు పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక 1,00,000 మంది కార్యకర్తల శ్రమ ఫలితం ఇది అని అంటున్నారు మున్సిపల్ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ విజయం 1,00,000 మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం, పార్టీపై వారికున్న అనంతమైన అభిమానానికి నిదర్శనం, భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నిన్న రిజల్ట్స్కు సంబంధించి ఇటు అధికార పక్షం ముఖ్యంగా ప్రజాపాలనకు పట్టం కట్టే తీర్పు అని అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రతిపక్షాలు ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలి, రెఫరెండం అన్న బీఆర్ఎస్ బలమేంటో తేలిపోయింది. పుర ఫలితాలపై భట్టి మరియు మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదేదో మాట్లాడిన వారి నోళ్లు మూతపడేలా మెరుగైన ఫలితాలు సాధించామంటున్నారు. అధికార పార్టీ విజయావకాశాలకు భిన్నంగా ప్రజా తీర్పు అంటున్నారు. ఇక మాకు ఓట్లు పెరిగాయంటోంది బీజేపీ. కాంగ్రెస్ మజ్లిస్ బీఆర్ఎస్ ఒక్కటైనా చాలా చోట్ల మా విజయాన్ని అడ్డుకున్నాయి. హంగ్ వచ్చిన చోట ఏ పార్టీకి మద్దతివ్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇక బంగ్లా పీఠంపై బీఎన్పీ. బంగ్లాదేశ్ దాదాపు ఏడాదిన్నరగా కొనసాగుతున్న రాజకీయ అస్థిరతకు తెరపడింది. దేశ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. 3/2 స్థానాల్లో నెగ్గి 2 దశాబ్దాల తర్వాత బంగ్లా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికలు జరిగిన 299 పార్లమెంట్ స్థానాల్లో 209 సీట్లలో బీఎన్పీ విజయ ఢంకా మోగించింది. పాకిస్తాన్తో అత్యంత సన్నిహిత సంబంధాలున్న మతతత్వ పార్టీ జమాతే ఇస్లామీ 68 స్థానాలతో 2వ స్థానంలో నిలిచింది. ఇక దేశ నూతన ప్రధానిగా తారిక్ రెహమాన్. ఇక మేయర్ చైర్పర్సన్ పదవులకు 16న ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు, ఇవాళ నోటిఫికేషన్ జారీ. మొత్తానికి ఇవి ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతికి వద్దాం. పట్టణం హస్తానిదే అంటూ నిన్న పోరుకు సంబంధించి రిజల్ట్స్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఈ వార్తను హైలైట్ చేస్తూ 74 మున్సిపాలిటీలు 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయ బావుట, 24 మున్సిపాలిటీల్లో నెలకొన్న హంగ్, వీటిలోనూ అత్యధికం ఎంఐఎం స్వతంత్రుల మద్దతు. ఇక సత్తా చాటిన బండి అంటూ కరీంనగర్ కార్పొరేషన్లో మెజారిటీకి కాస్త దూరంలో బీజేపీ. గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో పార్టీకి పెరిగిన ఓట్లు సీట్లు. మున్సిపల్ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు, సీఎం మంత్రులు యంత్రాంగం ఒక్కటైనా బీఆర్ఎస్ శ్రేణులు సత్తా చాటాయి అంటున్న హరీష్. 90% గెలవకుంటే అదో గెలుప, అధికారంలో ఉండి ఆ మాత్రం గెలవకపోతే ఎలా అంటున్న కేటీఆర్. కారు బేజారు, కార్పొరేషన్లో బీఆర్ఎస్ 0, 116 మున్సిపాలిటీల్లో 17 మాత్రమే. ఆదుకున్న గజ్వేల్ సిరిసిల్ల. నెక్స్ట్ నమస్తే తెలంగాణ.
ఇక్కడ సర్కారుకు సగం మార్కులే అంటూ పుర ఫలితాల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ. 116 మున్సిపాలిటీలకు గెలిచింది 66 మాత్రమే. కాంగ్రెస్కు కర్రు కాల్చి వాతపెట్టిన ఓటర్లు. 14 పట్టణాల్లో హస్తానికి ఘోర పరాజయం. మరో 36 పురపాలికల్లో హంగు ఫలితంతో షాక్. అరాచక కాండకు ఎదురొడ్డి గెలిచిన బీఆర్ఎస్ అంటూ నమస్తే తెలంగాణ ఈ కథనాన్ని ప్రచురించింది. ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడులో వచ్చినటువంటి కథనాలు చూసినట్టయితే ఇక్కడ పైన టాప్లో ముఖ్యంగా రీల్స్గా కొన్ని వార్తలు చూద్దాం. సేవా తీర్థులో ప్రతి క్షణం అంటూ దేశ హితం కోసమే పనిచేస్తా. సౌత్ బ్లాక్ నుంచి నూతన భవనంలోకి పీఎంఓ. కొత్తగా నిర్మించిన ప్రధానమంత్రి కార్యాలయం సేవా తీర్థులో ప్రతి క్షణం దేశ హితం కోసమే పనిచేస్తానని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సేవా తీర్థు ప్రారంభించారు నిన్న. ఇక భళా జింబాబ్వే అంటూ T20 క్రికెట్ ప్రపంచ కప్లో పెను సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్ ఇచ్చింది. శుక్రవారం గ్రూప్ బి పోరులో ఆ జట్టు 23 పరుగుల తేడాతో కంగారు జట్టును ఓడించింది. సత్తా చాటిన సాయితేజ. ప్రపంచ కప్ నెదర్లాండ్స్తో గ్రూప్ ఏ మ్యాచ్లో సాయితేజ సత్తా చాటాడు. అమెరికాకు ఆడుతున్న ఈ తెలుగు కుర్రాడు అదరగొట్టడంతో ఆ జట్టు 93 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను చిత్తు చేసింది. ఇక ప్రధాన వార్త విషయానికి వద్దాం. జగన్ కదిలితే జనాలకు నరకమే. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారు. ఫ్యాక్షన్ మనస్తత్వంతోనే హెరిటేజ్పై ఆరోపణలు. నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ అభ్యంతరం సరికాదు. జనాభా నిర్వహణపై ఈ సమావేశాల్లోనే పాలసీ. శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు. నేడే రాష్ట్ర బడ్జెట్. 3.46 లక్షల కోట్ల అంచనాలతో సమర్పణ. 3 ఆర్థిక జోన్లు, ఉద్యాన హబ్, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం. కేంద్ర సహకారంతో ప్రగతి దిశగా అడుగులు వేసే వ్యూహం. మహాదోపిడీ అంటూ మద్యం రవాణాలోనూ మహాదోపిడీ జరిగింది. ఒక్కో కేసు రవాణా ఛార్జు 13 రూపాయలు. దాన్ని 34కు పెంచి 200 నుంచి 400 కోట్లు కొల్లగొట్టిన వైసీపీ నేతలు. రాజ్ కేసిరెడ్డి ముసుగు సంస్థ సిగ్మా లాజిస్టిక్స్ ముందు పెట్టి దందా చేశారు. జగన్ జమానాలో మరో కుంభకోణం. సిఐడిలో కేసు, సిట్కు అప్పగింత. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. సిమెంట్ స్కామ్లో భారతి అంటూ పేదల ఇళ్ల పేరుతో సొంత వ్యాపారం. నాడు సిమెంట్ కొనుగోళ్లలో భారతీకి పెద్దపీట అంటూ వార్తనిచ్చారు. ఇక లిక్కర్ స్కామ్లో మరో స్కీమ్. మద్యం రవాణాలో 400 కోట్ల దోపిడీ. సూత్రధారుల కథ తేల్చాలని సిట్కు ఆదేశం. సంక్షేమం, అభివృద్ధి సమతూకం. 20 నెలల్లో ఎంతో చేశాం ముఖ్యమంత్రి. జగన్ విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పీపీపీ విధానంతో సంపద సృష్టి. ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేకంగా చేస్తే ఎవరికి చెప్పుకోవాలి. తాడేపల్లి ప్యాలెస్ సమీపాన హెలిప్యాడ్ కోసం భూమి అడిగారు. ఇవ్వలేదని 22A పెట్టేశారు. ఆ హెలిప్యాడ్ అప్రోచ్ రోడ్డుకు 33 లక్షల ప్రజాధనం ఖర్చు. ల్యాండ్ రికార్డులన్నీ అస్తవ్యస్తం. వాటిని ఈ ఏడాదే ప్రక్షాళన చేస్తాం. జగన్ పాలనలో జనంపై 32,166 కోట్ల విద్యుత్ భారం. 3 ఏళ్లు కరెంటు ఛార్జీలు పెంచం. నెక్స్ట్ మండలిలో ఫీజు మంటలు అంటూ సాక్షిలో కథనాన్ని చూడొచ్చు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతారా? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు ఇస్తారు? చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ఆర్సీపీ. కూటమి సర్కార్ పెట్టిన మొత్తం ఫీజు బకాయిలు 6,300 కోట్లు. ఇప్పటి వరకు చెల్లించింది 700 కోట్లు మాత్రమే. ఈ విద్యా సంవత్సరంతో కలిపి వసతి దీవెన బకాయిలు 3,300 కోట్లు. వాటిని కూడా కలుపుకుంటే మొత్తం 8,900 కోట్లు పెండింగ్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక 20 నెలల్లో కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. క్షేత్రస్థాయిలో బాధితులు నిలదీస్తున్నారు. ప్రజా దర్బార్ వినతుల్లో కూడా ఇవే ఎక్కువ వస్తున్నాయి. స్పౌజ్ ఆప్షన్ ఎక్కడా అమలు కావడం లేదు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో అధికార టీడీపీ సభ్యుల స్పష్టీకరణ. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.